అలాంటిది 5 గంటల పాటు నడవనిచ్చి తరువాత అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ అనే రూపంలో తీసుకెళ్ళి అరెస్ట్ ఊరిని వాళ్ళని చేయాలా ఈయనని తీసుకెళ్ళి ఆ తర్వాత కూడా మళ్ళీ గంటన్నర పాటు వాళ్ళు పెట్రోల్ బాటిల్ వేసి ఇంకోటి తగలబెడతా అంటే దిక్కు ముక్కు లేదు అసలు అసలు నిజంగానే ఒక సివిలైజ్డ్ కాదు ఏమాత్రం ఒక సమాజం మామూలు ఒక స్ట్రక్చర్డ్ సమాజంలో ఉన్నామా లేమా అనేది వచ్చింది. అరాచకంలో ఉన్నామా, అరాచకమే రాజ్యం వెళ్తుందా అనిపించేది కనపడింది. అయితే ఆర్గనైజ్డ్ అరాచకం అది డేంజరు. అరాచకం అంటే ఏదో ఎవడో వచ్చేసి పిచ్చి కుక్కల్లాగా మీదకి వస్తే వాళ్ళని కాల్ చేయొచ్చు, చంపొచ్చు, తన్నొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ అది కోఆర్డినేటెడ్ ఆర్గనైజ్డ్, దానికి అధికారం మదం అధికార బలం ఉపయోగించుకొని రావడం అనేది ఇక్కడ ఘోరం. అది నిన్న మొత్తం కనపడింది. ఇంకోటి కేంద్ర మంత్రి కూడా చాలా సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, ఆయన అదే అంటాడు చట్టబద్ధంగా మేము చట్టబద్ధంగా అంటాం. మేము చట్టబద్ధంగా అంటే మేము ఉన్న టైంలో కేసులు ఏదైనా చూడండి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఈ రోజుకు మా నాయకుడిని అరెస్ట్ చేశారంటున్నారు. అది కేసు నిజం ఉందని నిన్న ఈడీ మళ్ళీ ప్రూవ్ అయింది. ఎక్కడ కూడా తప్పుడు కేసు కొత్తగా పెట్టి ఒకేసారి 2-3 కేసులు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడి అరెస్టులు చేసినవైతే మా దగ్గర లేవు. ప్రతి కేసుకు సాలిడ్ ఎవిడెన్స్తో ఉంటేనే చేస్తూ వచ్చాం. ప్రెస్ మీట్లో వాళ్ళ సంస్కృతి ఈరోజు నవాలు చేశారు. అన్నందుకే వాళ్ళు మా ఆఫీస్ మీద చంద్రబాబు ఎందుకన్నాడు అంత కూల్గా ఏం ఆవేశం వచ్చింది ఆయనకు? ఎక్కడ ఏ గొడవలో ఏమన్నా అన్నాడా? పోనీ దాన్ని ఏమన్నా వాళ్ళు అరే మేము అనకుండా ఉండాల్సింది ఒక్కడన్నా అన్నాడా? ఇక్కడ అంబటి రాంబాబు అన్నదానికి అంబటి రాంబాబు మించి మాట్లాడినవేమన్నీ ఇప్పుడు బయట తిరుగుతున్నాయి. ఆయన లోకేష్ నోట బూత్ తప్ప ఏ మాట వచ్చింది? ఆయన జెస్చర్స్ కానీ ఆయన మాటలు కానీ ఇప్పుడేమన్నా కొంచెం మానేసాడేమో తెలియదు, కానీ అప్పట్లో అన్నేవే కదా, బూత్లే కదా మొత్తం వచ్చింది. వినిపించాలన్నా అవన్నీ వినగలరా మళ్ళీ అన్నీ పెడితే? ఆ రోజు జరిగింది అని టీడీపీ ఆఫీస్కి పోయింది ఎందుకనేది కూడా నేను చెప్తున్నాను. ఈరోజు నిన్న జరిగిండేది ఇది ప్రీమెడిటేటెడ్గా ఇన్ని 5 గంటల పాటు జరగడం అంటే అది పోలీస్ ఫెయిల్యూర్ని సూచించదా? పోలీస్ లేరా, ఉండి చూస్తున్నట్టున్నారా? సడన్ జరిగిందంటే మాకు తెలియదు అనుకోవడానికి అర్థం ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని చెప్పినా జనం గమనిస్తున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు చట్టం ముందు నిలబెట్టడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు తీసుకెళ్తారు. అప్పట్లో కూడా కొత్తపేట దూరంలో డీజీపీ ఆఫీస్ మీద ఉన్న టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. అవును, అందుకే కదా అరగంట జరిగింది. అక్కడ అరగంటలో పోయినారు వాళ్ళు, ఎవరు పోయారు, నాయకులు ఎవరు లేరు అక్కడ ఎవరు రాలా. అక్కడ ఆవేశం రాకుండా ఉంటే వాడు మనిషి కాదు నాకు తెలిసి.